భూములు లాక్కోవాలనే ఆలోచనతోనే వక్ఫ్ చట్టం తీసుకొచ్చారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దేశంలో మత కల్లోలం పెరిగే అవకాశం ఉందన్నారు. మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం దారుణమన్నారు. అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. వక్ఫ్ బిల్లు వచ్చింది, ముస్లింలకు సంబంధించిన రక్షణ బిల్లు ఒకటి వచ్చింది. దాని జోలికి పోవాల్సిన అవసరం ఏముంది? భారత రాజ్యాంగంలో రాజకీయ వ్యవస్థ మత సంస్థల జోలికి పోవడానికి వీల్లేదు. ఎవరికి ప్రిన్సిపల్స్ వాళ్ళకి ఉంటాయి. దాన్ని ఎందుకు పెట్టారు వాళ్ళు ముస్లిమ్స్ ఏంటంటే ఓట్ బ్యాంక్ కావాలి వాళ్ళకి. మెజారిటైజేషన్ వాళ్ళు పిలిపే ఇచ్చారు. మెజారిటైజేషన్ ప్రకారం అయితే వాళ్ళకు ఒక ఓట్ బ్యాంక్ కావాలా, వీళ్ళ మీద దాడి చేయాలా. రెండవది ఏంటంటే మళ్ళీ ఇదే సమస్య, అనేక లక్షల ఎకరాల భూములు ఉన్నాయి భక్తి చేతుల్లో, అవి లాక్కోవాలా. ఈ రెండు దురుద్దేశంతో ఆ బిల్లు పెట్టారు. అది ఒక విధంగా బుల్డోజ్ చేశారు. అంటే ఆ బిల్లు పాస్ అయిన రోజే సెక్యులర్ వ్యవస్థకి చీకటి రోజు లెక్క. ఇంకా భారతదేశంలో అనేక మతాలు కులాలు ఉన్నాయి. అవన్నీ ఏమవుతాయి? అంబేద్కర్ చెప్పాడు, 6% ఉన్నటువంటి కమ్యూనిటీ కూడా సంరక్షించాల్సిన అవసరం ఉంది.